అందరికీ నమస్కారం. నేను మీ కిరాకార్పిని. ఇప్పుడే లక్ష్మీపార్వతి గారు ఒక వీడియో పెట్టారు, ఒకసారి చూద్దాం. ఈ ఓనమాలు అనుకుంటే తండ్రిని మించిన కొడుకు అసలు అతనికి ఏమీ రావు. ఎస్, లక్ష్మీపార్వతి గారు తెలుసో తెలియకో రెండు నిజాలు చెప్పారు. నారా లోకేష్ గారు తండ్రికి మించిన తనయుడు అంటుంది. నిజమే, పడిపోతున్న పార్టీని తండ్రి నిలబెడితే తిరిగి దాన్ని చరిత్రలో నిలబెట్టడానికి అహర్నిశలో కష్టపడుతున్నాడు. ఎస్, లక్ష్మీపార్వతి గారు చెప్పింది నిజమే. తండ్రికి మించిన తనయుడు, తండ్రికి తగ్గ తనయుడు. ఇంకో మాట ఉంది, నారా లోకేష్కి ఏమీ రాదు అని. నిజమే, నారా లోకేష్ గారికి సొంత చెల్లిని కన్నతల్లిని రోడ్డు మీద పడేయడం రాదు. సొంత బాబాయిని గొడ్డల వేడితో పైకి పంపడం రాదు. వేల కోట్ల రూపాయలు లూటీ చేసి తాడేపల్లి ప్యాలెస్లో దాచుకోవడం నారా లోకేష్ గారికి రాదు. తెలుసో తెలియకో నిజాలు చెప్పావు, సంతోషం. జీరో. ఇద్దరు కలిసి మూర్ఖుల సామ్రాజ్యం లాగా ఎవరో మహాకవి. ఎస్, మళ్ళీ నిజాలు చెప్పినటువంటి లక్ష్మీపార్వతి గారు. ఎస్, వారిద్దరూ మూర్ఖులే. ప్రజల కష్టాలను పోగొట్టడానికి, ప్రజల కన్నీళ్లు తొడవడానికి ఎంత దూరమైన పరిగెత్తే మూర్ఖులు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అత్యున్నత స్థానంలో నిలబెట్టడానికి కసితీరా కష్టపడే మూర్ఖులు. ఎస్, ప్రజల మంచి కోసం ఎంత దూరమైనా పరిగెత్తే మూర్ఖులు. ఈ ఇద్దరు కలిసి వాళ్ళకి వాళ్ళే గొప్పలు చెప్పుకుంటూ ఇట్లాంటి వాళ్ళకి వాళ్ళే గొప్పలు చెప్పుకోక నీ గొప్పల గురించి చెప్పాలా. మనం ఎలా మసూద్ అలా ప్రవేశించాం, ఎలాంటి జీవితాలు నాశనం చేస్తాం, నీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నీ గురించి చెప్పాలా? చెప్పు, ఏమైనా ఏవి వేయాలా? ఏముంది నీ గురించి చెప్పడానికి? వాళ్ళకు వాళ్ళు గొప్పలే చెప్పుకుంటారు. వాళ్ళు గొప్ప స్థాయిలో ఉన్నారు కాబట్టి నాయకులు కానీ, వర్గం కానీ, కార్యకర్తలు కానీ గొప్పలు చెప్పుకుంటారు. మనకేముంది గొప్పలు చెప్పడానికి? తండ్రి కొడుకు ఈరోజు ఎంత భ్రష్టు పట్టించారంటే, ఎంత బోరుగా ఉంది ఆ కార్యక్రమం. జనాలు కూడా ఆఖరికి వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా రాకుండా అక్కడ జెండాలు తగలబెట్టుకునే పరిస్థితిని కూడా మనం. ఈవిడ ఆ పక్కన ఎక్కడ ఒక చిన్న కుర్చీ ఒకటి వేసుకుని అన్నీ చూస్తుంది. ఎవరెవరు పార్టీని తగలబెడుతున్నారు, ఎవరెవరు కార్యకర్తలు కొట్టుకుంటున్నారు, ఎవరెవరికి అన్నాలు సరిపోవట్లేదని ఈవిడ పోయి ఆడ చూసింది. అది మనం నమ్మాలా. కుటుంబాలనే కాల్చేసేటువంటి లక్ష్మీపార్వతి గారు తెలుగుదేశం పార్టీ జెండాలనే కాల్చేశారు, నేను చూశానంటే నేను నమ్మాలా? చూసాము అక్కడ తెలుగుదేశం జెండాను తెలుగుదేశం వాళ్ళే తగలబెట్టారు. బట్ ప్రజలకి అది వెన్నుపోటు నాడు అని చెప్పుకోవాలి. ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి ఎట్లా పార్టీ. నారా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడవలేదు. నీ వల్ల పార్టీ అస్తవ్యస్తమై అధోపాతాలకు వెళుతూ ఉంటే కూలిపోతున్న పార్టీని చూసి కుమిలిపోకుండా పార్టీని అరచేతిలో పెట్టుకొని ఆకాశం వైపుకు నిలబెట్టాడు నారా చంద్రబాబు నాయుడు గారు. నువ్వు మాటి మాటికి వెన్నుపోటు అనకో, గుండుపోటు వచ్చి పోతావేమని నాకు భయంగా ఉంది. మరి ప్రజల్ని వెన్నుపోటు పొడిచి హామీలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ఈరోజు ప్రజల్ని లక్ష్మీపార్వతి గారు కుటుంబాలని కూల్చివేయడంలోనూ పార్టీని పడేయడంలోనూ నీ అంత సిద్ధహస్తురాలు ఎవరో లేరు. జగన్కి జలుబు వస్తేనే పరిగెత్తుకుంటూ వచ్చి గొట్టం పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టే నువ్వు ఎన్టీఆర్ గారి హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తా ఉంటే ఏం చేస్తా ఉండవు? ఎన్టీఆర్ గారు సతీమణివే కదా, ఎన్టీఆర్ గారితో ఉన్నవారువే కదా మీరు. అలాంటప్పుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ప్రపంచం మొత్తం దేవుడిగా భావించే ఎన్టీఆర్ గారి పేరుని హెల్త్ యూనివర్సిటీ నుంచి తొలగిస్తున్నప్పుడు, అదే జగన్మోహన్ రెడ్డి అవహేళన చేస్తున్నప్పుడు, అంత అవమానపరిచినప్పుడు నువ్వేం చేస్తా ఉండవు? అప్పుడు వాదించాలి కదా, జగన్మోహన్ రెడ్డి బజ్జలాడాలి కదా, లేకపోతే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి కదా. అంటే నీకు ఎన్టీఆర్ గారి మీద ప్రేమ ఉండదు, జగన్ మీద ప్రేమ ఉండదు, నీకు ఎవ్వరి మీద ప్రేమ ఉండదు. నెలకి నీకు జీతం కావాలా, కారు కావాలా, డ్రైవర్ కావాలా, తినడానికి నవధాన్యాలు కావాలా, అంతే తప్ప నిజంగా చెప్పాలంటే నీకు నీతి నిజాయితీ అనేది ఉందా? అసెంబ్లీలో ఎన్టీఆర్ గారి కూతురు భువనేశ్వర్ గారిని పట్టుకొని వల్లభనేని వంశీ అలాంటి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉంటే నువ్వు ఎంజాయ్ చేసావా? నువ్వు అప్పుడు వాదించాలి కదా, అప్పుడు నువ్వు బయటకు వచ్చి మాట్లాడాలి కదా. అవన్నీ నీకు అనవసరం. మనకు కావాల్సింది బెచ్చం, మనకు కావాల్సింది చిల్లర పైసలు. నువ్వు కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఒకసారి చూద్దాం. పోటు పొడిచిన వెన్నుపోటునాడు కదా అని చెప్పుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రతిపక్ష నేతల్ని, వాళ్ళ భార్యల్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే వాళ్ళని కాపాడుకుంటూ ఇతని ఇక్కడ చెప్తుందయ్యా, ప్రతిపక్షంలో ఉండేటువంటి భార్యలు అంటే జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వర్గం నాయకులు భార్యల్ని మాట్లాడుతూ ఉంటే వాళ్ళని కాపాడుకుంటూ తీసుకొస్తున్నావా అంటా ఉన్నది. నేను ఒకటి మాట్లాడతా, భువనేశ్వర్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వేం చేస్తూ ఉండవు? రాయపోటి అరుణ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వేం చేస్తూ ఉండవు? నారా బ్రాహ్మణి గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తూ ఉండవు? వంగలపూడి అనిత గారి గురించి మాట్లాడుతున్నప్పుడు పోస్టింగ్లు పెట్టినప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు దారుణంగా వైరల్ చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? నా భార్య లక్ష్మీ ప్రసన్న ఓయూరులో దొరికిందని చక్కర్లో కొట్టింది అప్పట్లో సోషల్ మీడియాలో ఒక వార్త. అప్పుడు నువ్వేం చేస్తూ ఉండవు? సొంత చెల్లిని కన్నతల్లిని రోడ్డు మీద పడేస్తున్నప్పుడు నువ్వేం చేసావు? వర్రా రవీందర్ రెడ్డి
వల్లభనేని వంశీ, కొడాలి నాని, పంచ ప్రభాకరు, బోరుగడ్డ అనిలు, సజ్జల భార్గవరెడ్డి వీళ్ళందరూ కూడా విచ్చలవిడిగా పోస్టులు, మార్ఫింగ్ ఫోటోలు పెట్టి ఆడవాళ్ళని అమానుషంగా అవమానంగా చిత్రీకరించి వైరల్ చేసి వాళ్ళని బాధ పెట్టి కుమిలిపోయేలా చేసి 4 గోడల మధ్యన వాళ్ళు కన్నీటి పర్యంతం అయినప్పుడు నువ్వేం చేస్తూ ఉండవు. కాబట్టి మనకు మాట్లాడే అర్హత లేదు. ఇంకెప్పుడు ప్రెస్ మీట్ పెట్టబాక. థ్యాంక్ యూ సో మచ్.